నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు జనసేనలో చేరారు. మనం ముందు నుంచి అనుకుంటున్నాం, జనసేనకి 24 తీసుకున్నా 21 తీసుకున్నా అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా టీడీపీ నుంచి దానికి సంబంధించిన వాళ్ళే వెళ్తారు, మళ్ళీ చంద్రబాబు గారికి సంబంధించిన వాళ్ళే ఉంటారని ఇక్కడ నుంచి మొదలైంది అనుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారి సమస్య ఏమిటంటే, ఆయనకి తన పార్టీని ఎన్నికల్లో నిలబెట్టాలని, తన పార్టీని పొత్తుల్లో తీసుకెళ్లాలని, తన పార్టీని ఎన్డీఏలో పెట్టాలని ఇలా కోరికలు అయితే బాగానే ఉన్నాయి. బేసిక్గా ఆయన ప్రాబ్లం ఏమిటంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ఆయన మర్చిపోయారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏమిటంటే నియోజకవర్గాల్లో గట్టి నాయకుల్ని తయారు చేసుకోలేకపోవడం, అంటే నిర్మాణం లేకపోవడం వల్ల ఏమైందంటే, ఆయన తక్కువ సీట్లు తీసుకున్నారని జనసేన పార్టీలో కొంత అసహనం ఉన్నా కూడా ఆ 21 సీట్లకే ఆయన అభ్యర్థులను ఎత్తుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇది ఎందుకు కారణం అంటే, ఆయన ఈ 10 ఏళ్లలో నిర్మించలేదు. ఎవరో ఒకరికి టికెట్లు ఇవ్వలేడు. ఎవరో ఒకరికి జనసేనలో పనిచేస్తున్న ఒక స్థాయి నాయకుడికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను గెలవాలి కదా, వైసీపీని తట్టుకొని గెలవాలి అంటే ఈ రోజుల్లో ఏమిటి, ఒకటి సామాజిక వర్గం చూసుకోవాలి, 2 డబ్బులు చూసుకోవాలి, ఆ నాయకుడికి అక్కడున్న ఏదో గుడ్ విల్, అంటే ఇతనికి ఏదో మంచి పేరు ఉంది, ఇక్కడ నిలబెడితే గెలుస్తాడు అనే ఒక నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్ళు జనసేనకు దొరకలేనటువంటి పరిస్థితి తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు మనకు తెలిసి నాదెండ్ల మనోహర్ గారు మాత్రమే కరెక్ట్ ఒరిజినల్ జనసేన అభ్యర్థిగా మనం చెప్పుకోవాలి. సరే, అక్కడున్న ఆలపాటి రాజా తెనాల్లో టీడీపీ ఆయన ఏ మేర కోఆపరేట్ చేస్తాడో చేయడం మనకు తెలియదు, అది వేరే విషయం. కొణతల రామకృష్ణ గారు ఎవరు, ఆయన బయట నుంచి వచ్చారు. బాలశౌరి గారు ఎవరు, ఆయన బయట నుంచి వచ్చారు. ఇప్పుడు పులపర్తి రామాంజనేయులు అనే ఆయన్ని పొత్తు ధర్మానికి వ్యతిరేకం కదా అది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు. వైసీపీ నుంచి మీరు తెచ్చుకున్నారు అంటే సరే, వైసీపీలో ఆయన ఎమ్మెల్సీ ఏదో వంశీని ఏదో వచ్చారు, ఆయనకి ఎక్కడో చోటు టికెట్ ఇస్తారు. ఏవో అసహనాలు వైసీపీలో వాళ్ళకి టికెట్లు దక్కదనే కారణంతో వాళ్ళు వచ్చారు, మీ దగ్గర వచ్చారు, మీ టికెట్ ఆశించారు, మీరు ఇచ్చారు అంటే దాన్ని రీజనబుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ పొత్తు పార్టీ అయినటువంటి, మీ మిత్రపక్షమైనటువంటి టీడీపీ నుంచి మనిషిని తీసుకొచ్చి పులపర్తి రామాంజనేయులు గారు మాజీ ఎమ్మెల్యే భీమవరం టికెట్ టీడీపీ ఆశిస్తున్నారు కదా, ఆయన భీమవరం టీడీపీని ఇస్తే పోయింది కదా. ఇది ఎందుకు మళ్ళీ ఈ తలకాయ నొప్పి? ఆయన జనసేనలోకి తీసుకొచ్చి జనసేన టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే, ఇప్పుడు అది ఆ టికెట్ జనసేనదా టీడీపీదే? ఇంటికి ఎవరు మోసపోయినట్లు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూకట్పల్లిలో ఉన్న ఒక ఆయన బీజేపీ నుంచి రాజీనామా చేసి జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నట్లు హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు పొత్తుల్లో ఉన్న పార్టీలు ఎలా మారుతారు అటు ఇటు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన అభ్యర్థులు లేకపోతే ఇంకా తక్కువ సీట్లు తీసుకుని ఉండాల్సింది. తీసుకున్న సీట్లకు అభ్యర్థుల్ని నిర్ణయించుకోలేక మళ్ళీ టీడీపీ నుంచే తెచ్చుకుంటే దాన్ని జనం నవ్వుకుంటారు కదా. ఆ సీట్ టీడీపీకి వదిలేసింటే భీమవరంలో టీడీపీ పోటీ చేసిండే, ఇది మళ్ళీ ఈయనకి ఎందుకు ప్రాబ్లము? కాబట్టి ఈయన ఇంకా ఇప్పటికి ఎన్ని సీట్లు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తాను అని చెబితే ఇప్పటికీ కన్ఫర్మ్డ్గా చెప్పిన సీట్లు 7 మనకు. ఈ 7 సీట్లు అంటే పవన్ కళ్యాణ్ గారితో కలిపి నేను చెప్పుకునేది పిఠాపురం చేస్తే 8వ సీటు కింద భీమవరం పులపర్తి రామాంజనేయులు గారిని అనుకోవచ్చు మనము. 8. ఇంకెన్ని సీట్లు ఉన్నాయి వాళ్ళకి? 13 సీట్లు ఉన్నాయి. ఈ 13 సీట్లలో ఎక్కడున్నారు నాయకులు, ఏ సీట్లు, ఏమి జనము, అవన్నీ మళ్ళీ టీడీపీ ఇన్ఫ్లుయెన్స్తో జనసేనకు కేటాయించడం అంటూ జరిగితే ఇక మీ పొత్తు ఎందుకు? మీరు టీడీపీలో మెర్జ్ చేసేస్తే పోయింది కదా. జనసేన టీడీపీ కలిసిపోయి ఒకే పార్టీగా ఉంటే ఏ సమస్య లేదు కదా. జనసేన అనే పార్టీ పెట్టుకున్న తర్వాత జనసేన పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరికి టికెట్లు ఇయ్యలేక, టికెట్లు ఇచ్చే స్థాయి నాయకులు లేక ఈ ఇబ్బందులన్నీ పడే కంటే ఇది బెస్ట్ కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ లక్షణాలు లేకపోవడం వల్ల ఆయనకి నష్టం చేసుకుంటున్నారు, ఆయన పార్టీకి నష్టం చేసుకుంటున్నారు. ఈ భీమవరంలో ఇప్పుడు జరిగింది అదే, ఇంకా చాలా చోట్ల జరగబోయేది అదే. ఇప్పటికి ఇంకా జస్ట్ 8 ఒక లెక్క ప్రకారం 8 సీట్లు. ఏది పిఠాపురం ఈయనతో కలిపితే, ఈయన పిఠాపురం పోటీ చేస్తానని ఇప్పటివరకు చెప్పలే. ఎందుకంటే ఆయన కాకినాడ ఎంపీ అంటున్నాడు, మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యే అంటున్నాడు. స్పష్టంగా ఏది 2 చేస్తాడా, రెండిట్లో ఏదో ఒకటే చేస్తారా అనేది ఇంకా ఇప్పటికీ ఆయనకే క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా 13 సీట్లను ఆయన కేటాయించాలి. ఈ 13 సీట్లలో
రాయలసీమలో ఏవో అనంతపురము తిరుపతి అంటున్నారు. అభ్యర్థులు ఏమన్నారా? అభ్యర్థులు లేనప్పుడు అనంతపురంలో కూడా ప్రభాకర్ చౌదరి గారిని తీసుకొచ్చి జనసేనలో చేర్చుకుని టికెట్ ఇస్తే పోయింది కదా. అట్లనే సుగుణమ్మ గారిని టీడీపీలో ఉన్నటువంటి తిరుపతిలో సుగుణమ్మ గారిని జనసేన అభ్యర్థిగా ప్రకటిస్తే పోయింది కదా. అంటే నేను ఊరికే అంటున్నా. అంటే ఇవన్నీ జరగవని ఏం గ్యారెంటీ లేదు. ఇప్పుడు జరిగింది కదా, భీమవరంలో పులపర్తి గారిని చేర్చుకుని రేపు టికెట్ ఇవ్వబోతారు అనేది నిజమైతే ఇక్కడ మాత్రం అదే జరగదని ఏం గ్యారెంటీ? కాబట్టి ఆయనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు పవన్ అభిమానులు, పవన్ జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా నిన్న మొన్నటి వరకు ఏమన్నారు, ఆయన సభల్లో సీఎం సీఎం అని అరిచారు. ఒక సీఎం అని అరిచి సీఎం ఎప్పుడైనా అవుతాడేమో పవన్ కళ్యాణ్ గారని ఆయన అభిమానులు ఆశలు పెట్టుకుంటున్న ఒక నేపథ్యంలో ఇచ్చిన 21 సీట్లకే అభ్యర్థులు లేని పరిస్థితి తెచ్చుకుంటే 175 సీట్లలో మెజారిటీ సీట్లు పవన్ కళ్యాణ్ ఎప్పుడు గెలుస్తాడు, ఎప్పుడు సీఎం అవుతాడు, ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగే పనులేనా? మరి ఇంత తికమక గందరగోళంగా ఒక పార్టీని నడిపిన వాళ్ళు గతంలో అయితే ఎక్కడ దాఖలాలు లేవు. అంటే ఎంతోమంది పార్టీలు పెట్టారు, కొన్ని కారణాల వల్ల విజయాలు సాధించారు, కొన్ని కారణాల వల్ల వైఫల్యాలు పొందారు, ఎన్నో జరిగాయి పాలిటిక్స్లో. ఎన్ని జరిగినా ఇంత అంటే ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ తన సీట్లకు కేటాయించిన సీట్లకు నాయకులను వెతుక్కునే పరిస్థితి గతంలో ఇంత అన్యాయంగా ఎప్పుడు లేదు. ఈయన అన్ని రికార్డులు సృష్టిస్తున్నాడు అనమాట. సినిమాల్లో ఎలా రికార్డులు సృష్టిస్తారో, సినిమాలు ఏదో కలెక్షన్ రికార్డ్ అని, ఆ రికార్డ్ అని, ఈ రికార్డు అని ఉంటాయి కదా. అట్లా ఎన్నికలు పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్త రికార్డులు ఏవో సృష్టించబోతుంది. ఎందుకంటే ఉపన్యాసాలతో ఓట్లు రావు. జగన్ని అంతు చూస్తా ఈసారి పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండదు అని అన్నంత మాత్రాన అప్పుడు చప్పట్లు కొడతారు. అది కేవలము దాన్ని ఏమంటారంటే తాత్కాలికమైన ఎమోషన్. అది తాత్కాలికమైన ఎమోషన్స్తో పోలింగ్ బూతుల్లో ఓట్లు పడవు. పోలింగ్ బూతుల్లో ఓట్లు పడాలి అంటే నాయకుడి బలంతో పాటు కార్యకర్తలు ఆ ప్రాంతంలో పనిచేస్తున్న చిన్న చితక నాయకుల బలం ఉండాలి. వాళ్ళు జనాన్ని సమీకృతం చేసుకుని ఇప్పుడు పల్లెటూర్లలో పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి తెలుసు చెప్పండి? ఒక రూరల్ నియోజకవర్గం ఎక్కడైనా జనసేన అభ్యర్థి నిలబడ్డాడు అనుకోండి, ఆ పల్లెటూర్లలో ఉన్నటువంటి అంటే యంగ్స్టర్స్కు తెలుస్తుంది. ఒక 50-60 ఏళ్ల వయసు ఉన్న ముసలోళ్ళు ఉంటారు పల్లెటూరులో, పెద్దగా చదువుకొని ఉండరు వాళ్ళు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ జనసేన గాజు గ్లాస్ అని తెలియదు వాళ్ళకి. కాబట్టి రూరల్లో ఇప్పటికీ మీ గుర్తు చొచ్చుకుపోలేనటువంటి ఈ పరిస్థితుల్లో మీరేమో ఉపన్యాసాలేమో బ్రహ్మాండంగా జగన్ నీ సంగతి చూస్తా అంటున్నారు. జగన్ చేసిన ఆయనకున్న గొప్ప అడ్వాంటేజ్ అంటే ఒక తండ్రి లెగసీతో పాటు రూరల్ లేక ఆయన చొచ్చుకుపోగలిగాడు. ఇతను రాజశేఖర రెడ్డి కొడుకు అని పేరు అందరికీ తెలిసి ఉండడం ఒకటి, 2 రూరల్లో ఆయన విస్తృతంగా పర్యటనలు చేయడం వల్ల గ్రామీణ ప్రజలకు కూడా జగన్ అంటే ఎవరో తెలిసిపోయే విధంగా ఆయన తన పార్టీని నిర్మించుకున్నాడు. కాబట్టి ఆయనది ప్రాంతీయ పార్టీనే కదా, ఆయనతో పవన్ కళ్యాణ్ గారు పోటీ పడడం అనేది ఊరికే అది ఆయన ఫుల్ టైం పొలిటీషియన్. ఈయన సినిమాలో పాలిటిక్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి జగన్ని అంతు చూస్తా అంటే నువ్వు జగన్లాగా కష్టపడగలిగి ఉండాలి, జగన్లాగా ఊరూరు తిరగగలిగి ఉండాలి, జగన్లాగా పాదయాత్రలు చేయగలిగి ఉండాలి. ఇవేమీ చేయకుండా జగన్ని అంతు చూస్తా అంటే ఎవరు నమ్ముతారు ఆయన్ని? ఎవరు నమ్మరు. పైగా మీరు చంద్రబాబు గారి కోసం పనిచేస్తున్నారు అని ఎవరైనా అనగలిగే విధంగా ఆయనే తన ఉపన్యాసాలు కానీ తన పార్టీని కానీ నడుపుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పార్టీని నడిపినంత కాలము ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదు. ఉరికే టెంపరవరీగా ఏదైనా రేపొద్దున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కూడా కావచ్చు, దాంట్లో ఏం ఆశ్చర్యం లేదు. కానీ పొలిటికల్గా ఒక లాంగ్ స్టాండింగ్ ఉంటుంది కదా ఆ గ్రాఫ్ ఆయన మిస్ అయిపోతున్నాడు అంటే దానికి కారణం ఏమిటంటే ఆయనకి రాజకీయాలు తెలియకపోవడం ఒకటి, రాజకీయాల పట్ల చిత్తశుద్ధి కానీ ఏకాగ్రత కానీ లేకపోవడం 2. ప్రజల పట్ల ప్రేమ ఉండాలి ఫస్ట్. ప్రజల గురించి మాట్లాడితే కాదు, ప్రజల పట్ల ప్రేమ ఉండి ప్రజా సమస్యలు ఎక్కడ ఎదురైనా ఆయన ఈ 5 ఏళ్లలో అక్కడికి వెళ్ళిపోయి తాను ఏమిటో చూపించగలిగి ఉండింటే ఈరోజు ఆయనకి నాయకులు దొరకని పరిస్థితి ఉండేది కాదు. నాయకులు ఒక గట్టి నాయకుడు ఉన్నాడంటే ఎంతో కొంతమంది జనము ఆయన వెంట నడుస్తారు, జనము నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులే లేరు సరిగ్గా. అదే మొదటిసారేమో ఆయన చరిష్మాతో గెలవలేనని అర్థమైంది, ఇప్పుడేమో అభ్యర్థులు పెడదామంటే లేరని అర్థమైంది. మరి 10 ఏళ్ల కాలం అలా గడిచిపోయింది.
కమింగ్ ఈ 5 ఇయర్స్లోనైనా ఇలాంటి ఏమైతే తప్పులు ఉన్నాయో వాటిని ఏమన్నా సరి చేస్తారో రెక్టిఫై లేదో చేసుకోడు ఆయన, ఎందుకంటే ఆయన చేస్తున్న తప్పులనే విషయం ఆయనకి తెలిస్తే కదా. ఎవరు చెప్తారు? ఇప్పుడు అభ్యర్థులు లేరు కదా, ఇదైతే తెలుస్తుంది కదా. అవును, ఎలా తెలుస్తుంది ఆయనకి? అవును, నా జనసేన తరఫున పనిచేస్తున్న వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేరు కాబట్టి నేను ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళని టికెట్లు ఇస్తే వాళ్ళు గెలవాలి కదా, గెలుపు కదా నాకు ముఖ్యము. మీరేం ఎన్నైనా మాడతారు, అటువైపు నుంచి తీసుకోవద్దండి, ఇటువైపు నుంచి తీసుకోవద్దండి అని. ఇప్పుడు గెలుపు గుర్రాలని ఎంచుకోకపోతే నాకు కదా నష్టం అని ఆయన వాదన ఆయనకు ఉంటుంది. మనం ఎలా ఆయన పార్టీని నిర్మించుకోలేడని మనం చెప్తాము, తన పార్టీ నిర్మాణం జరగాలంటే నాకు గట్టిగా ఫైనాన్షియల్ ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు కావాలి అనేది ఆయన వాదన కూడా ఉండొచ్చు. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.